న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ టు 1-1-1 అంటే సంవత్సరం, మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి రోజు. బైబిల్లో ఎక్కడన్నా ఉందండి? మొదటి నెల, మొదటి సంవత్సరం, మొదటి రోజు. న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ 2 నేను చూపించేస్తాను ఎందుకు. 1వ సంవత్సరం, 1వ నెల, 1వ దినమున. ఒక్క మాటలో నూతన సంవత్సర తొలి దినం అని అర్థం. అంతేనా? ఒక మాటలో చెప్పాలంటే మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినం. కాదు, చూసుకోండి. బైబిల్లో ఎక్కడైనా ఉందా? నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం మొదలైంది వాళ్ళకి. అదే చూసుకోండి. ఆదికాండం 6-7 అధ్యాయాల్లో ఉంది. ఒక్క మాటలో దేవునికి అందరూ అవిధేయులైతే నోవాహు మాత్రమే విధేయుడైతే 8 మందిని మాత్రమే దేవుడు రక్షించాడు. దేవుని మాట ప్రకారం నోవాహు ఓడను నిర్మించాడు. ఇది క్రీస్తు 2వ రాకడకు మనకి ఛాయలాగా ఉంది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆనాడు జలప్రలయానికి 8 మందిని రక్షిస్తే అదే 3వ అధ్యాయం 6వ వచనంలో ఇక మళ్ళీ జలప్రలయం రాదు, ఈ ప్రకృతి అంతా కూడా అగ్ని కోసం 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అగ్ని కొరకు నిల్వ చేయబడి ఎదురు చూస్తుంది, అదే వాక్యం చేత భద్రం చేయబడిందని రాయబడింది. ఫైనల్గా క్రీస్తు 2వ రాకడకు ఛాయే జలప్రలయం. క్రీస్తు 2వ రాకడకు ఛాయే జలప్రలయం. నిజస్వరూపం క్రీస్తు 2వ రాకడలో మొత్తం ఏమైపోద్దంటే కాలిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. జలప్రలయ కాలంలో నోవాహు వాడలో ప్రవేశించి రక్షింపబడ్డాడు. ఈనాడు మనం సంఘం అనే వాడలోనికి ప్రవేశిస్తేనే రక్షింపబడతాం. ప్రపంచంలో సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే ప్రసాద్ చెప్పడం రోజు సంఘము. ఈ కాలంలో క్రీస్తు అనే వాడలోనికి అనగా సంఘంలోనికి ప్రవేశించిన వాడు రక్షింపబడతాడు. ఇది క్లియర్ కదా మీకు? ఆనాడు నోవాహు ప్రమాదం ఉంది వాడలోకి రమ్మన్నాడు, ఈనాడు ప్రమాదం ఉంది సంఘంలోనికి రమ్మంటున్నాము. ఎవరు కూడా రావట్లేదు, అది వాళ్ళ ఇష్టం, మనం చేసేదేమీ లేదు. న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్కి నోవాహు జలప్రలయానికి సంబంధం ఏంటంటే, నోవాహు జలప్రలయం తర్వాత 8 మంది ఓడలో అతనితో పాటుగా జీవులు తప్ప అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే అంతరించిపోయినాయి. ఇప్పుడు నోవాహు బయటకు వస్తే ఆస్తంతా ఎవరిదే? నోవాహుదే. మొత్తం భూమి అంతా నోవాహుదే, ఎకరాలు నోవాహుదే. ఇంకెవరు లేరుగా మనుషులు, ఒక కుటుంబమే కదా. అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక కొత్త జీవితం, కొత్త సంవత్సరం, కొత్త నెల, మొదటి దినం బైబిల్లో ఎక్కడ రాయబడింది అంటే మొట్టమొదటి మనకి ఇదేనికి కావాలని ఎక్కడికి వెళ్ళాలంటే ఆదికాండంలోకి వెళ్ళాలి. చూడండి, అందరూ చూడండి. 8వ అధ్యాయం 13వ వచనం. పిల్లలకి ఆ రోజు కూడా మనం నేర్పించడం జరిగింది. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 13-14 వచనం. 601వ సంవత్సరం అంటే 600 సంవత్సరాలు వాళ్ళకి వెళ్ళాడు. సంవత్సర కాలం వాళ్ళ ఉన్నాడు. సంవత్సరం అయిపోయిన తర్వాత 601వ సంవత్సరం. 1వ సంవత్సరము 1వ నెల 1వ రోజు. న్యూ ఇయర్ అని అంటారా? చెప్పండి, న్యూ ఇయర్ కదా. సంవత్సరపు మొదటి నెల, మొదటి నెలలో మొదటి దినం అంటే ఏంటి? న్యూ ఇయర్. ఎవరికి? ఆనాడు నోవాహుకి న్యూ ఇయర్. మళ్ళీ చదవండి ఒకసారి. నోవాహు యొక్క మరియు 601వ సంవత్సరం అంటే అర్థం ఏంటంటే, నోవాహు 600వ సంవత్సరంలో వాళ్ళకి వెళ్ళాడు. 601వ సంవత్సరం అంటే ఒక సంవత్సరం వాళ్ళలో ఉన్నాడు. సంవత్సరం అయిపోయిన తర్వాత మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. అంటే ఎంతసేపు ఉన్నారు వీళ్ళు వాడలో? 1 సంవత్సర కాలం ఉన్నారు. అవునా? 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. చదవండి. మొదటి నుంచి చదవండి. 601వ సంవత్సరం. 600 అని పక్కన పెడదాం. 1వ సంవత్సరం 1వ నెల 1వ దినమున నీళ్లు ఇంకిపోయాను. నోవాహు ఓడకప్పు తీసి చూశాడు. అంతకితం సంవత్సర కాలంలో ఓడకప్పు ఎప్పుడైనా తీసాడండి? తీలా. ఒకసారి లైట్లన్నీ తీసేస్తా నేను.
ఓ సంవత్సరం కాలం మనం ఇక్కడ ఉందాం, తర్వాత లైట్లు వేస్తే ఎలా ఉంటుందండి? అలా ఉంది నోవాహు న్యూ ఇయర్ అనేది. అంతేనా కాదు? కప్పు తీసేపటికి అప్పటి వరకు వీళ్ళకి సంవత్సర కాలం పాటు ఆ జంతువులను చూస్తూ అలాగే గడిపారు. ఒక్కసారి వాళ్ళ మొహం, వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. న్యూ ఇయర్ అనేది వచ్చింది. చదవండి. ఒక సంవత్సర కాలం ఓడలో ఎందుకు ఉండిపోయారంటే దేవుని శాపం వల్ల జలప్రలయం వచ్చింది. నోవాహు జీవితం నుండి మనం ఈ న్యూ ఇయర్కి సంబంధించి నేర్చుకోవాల్సినవి ఏంటంటే 3 విషయాలు అతని జీవితంలో జరిగినాయి. మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినమున అంటే న్యూ ఇయర్ రోజున అతనికి ఏం జరిగినాయి అంటే, ఒకటి శాపం నుంచి విడుదల వచ్చేసింది కదా. రెండోది చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చారు. మూడోది ఆశీర్వాదంతో నింపబడ్డారు. కప్పు తీసిన తర్వాత ఏమైందండి? శాపం నుంచి విడుదల వచ్చింది. ఎప్పుడు వచ్చింది? న్యూ ఇయర్ రోజున. వెరీ గుడ్, షార్ట్ కట్లు. న్యూ ఇయర్ రోజున. న్యూ ఇయర్ రోజున శాపం నుంచి విడుదల వచ్చింది, చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు, ఆశీర్వాదంతో నింపబడ్డారు. కాబట్టి ఈ 2025 సంవత్సరం 2025 సంవత్సరం పూర్తయ్యి 2026 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న 10 రోజుల తర్వాత జనవరి 1 రోజున ఎవరు కూడా ఆ ఒక్క రోజుకు పనులు పెట్టుకోవద్దండి. కాస్త దేవుని సన్నిధిలో గడపడానికి 10 రోజుల ముందే చెప్తున్నాను. ఉదయం సాయంకాలం కూడా ప్రేయర్ ఉంటుంది. అందరూ కూడా మానకుండా 2 మంచి మాటలు అనేది మీకు అందించడం జరుగుతుంది. 2 పూటలు కూడా ప్రేయర్ ఉంటుందండి. దేవునికి చేసుకోవాల్సిన తీర్మానాలు కూడా ఆ రోజు చేసుకోండి అందరూ. ఇప్పుడు నోవాహు జలప్రలయం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, న్యూ ఇయర్ రోజున మొదటిది శాపం నుంచి విడుదల. మనం కూడా ఈ 2025 సంవత్సరం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పడుతున్నారు, అందరికీ తెలుస్తుంది. అట్లన్నిటి నుంచి జనవరి 1 రోజున మన అందరికీ విడుదల ఇవ్వమని ఈ 10 రోజులు దేవుడికి ప్రార్థన చేసుకోండి. దేవుడికి 10 రోజులు మీరు ప్రార్థన చేసుకుంటే జనవరి 1 రోజున ఏం చేస్తాడు దేవుడు? నోవాహుని ఎలా శాపం నుంచి విడుదల కలిగించాడో ఇప్పుడు కలిగించాడు. న్యూ ఇయర్ మొదటి రోజున కలిగించాడు. మనకు కూడా న్యూ ఇయర్ మొదటి రోజున ఇవన్నీ తీసేయాలి. ఈ 10 రోజులు చక్కగా మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేసుకోండి. మనం దేంట్లో వెళ్ళిపోతామంటే, నోవాహు ఎలాగైతే శాపంలోంచి బయటకు వచ్చాడో ఈ 2025లో మనం పడే కష్టాలన్నిటి నుంచి మనం బయటపడబోతున్నాం. రెండోది చూసుకుంటే, చీకటిలో నుండి, సింపుల్గా చెప్పేస్తే మీకు అర్థమవుతుంది, చీకటిలో నుంచి వెలుగులు. ఒక సంవత్సర కాలం వాడలో తలుపులు వేసుకుని జీవించారండి. ఎన్ని రోజులు? సంవత్సర కాలం. మన ఇంట్లోనే మనం తలుపులు వేసుకుని ఉన్నాం అనుకోండి, పని సంవత్సర కాలం. ఒక్కసారి తలుపులు తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినమున కప్పు తీశాడు. కప్పు తీస్తే ఎంత ఆనందం అండి. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చారంటే వెలుగుని చూశారు. ఇప్పటి వరకు మనం ఎన్నో బాధల్ని, కష్టాలని 2025 సంవత్సరంలో అనుభవించి ఉండొచ్చు. 2026 సంవత్సరం జనవరి 1 నుంచి మనం ఒక నోవాహు వలె మన జీవితాల్లో కూడా వెలుగు అనేది రాబోతుంది. కాబట్టి మనం ఈ 10 రోజులు ఏం చేయాలంటే దేవుడికి ప్రార్థన అనేది మనస్ఫూర్తిగా చేసుకోవాలి. మూడోది ఏమొచ్చిందండి? ఆశీర్వాదం వచ్చింది. ఎవరికి? ఎకరాలు అయినాయి. అంటే ఇంకెవరున్నారు? మొత్తం చంపేశాడు అందరినీ. ఇక ఎవరి పేరుని రిజిస్ట్రేషన్ చేయలేం. ఎవరున్నారు? ఎంతగా ఆశీర్వదించాడు చెప్పండి నోవాహుని? భూమి మొత్తం అయింది, ఇంకెవ్వరు లేరు. ఎప్పుడు ఆశీర్వదించాడు? మొదటి దినమున, మొదటి నెల, మొదటి సంవత్సరం. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 10 రోజులు ఆయన ఇష్టానుసారంగా బ్రతికి, ఆయనకు ఇష్టపూర్వకంగా చక్కగా ప్రార్థన చేసి గడపండి. మీ జీవితాల్లో కూడా మార్పు అనేది ఎప్పటి నుంచి రాబోతుంది? 1 తారీఖు, 1 నెల, మొదటి దినం నుంచి. కాబట్టి ఆ రోజు అందరూ కూడా దేవుని సన్నిధిలో మీ పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకుని ఆ ఒక్కరోజు దేవుని సన్నిధిలో కలిపి మంచి తీర్మానాలు తీసుకుని ఈ 10 రోజులు చక్కగా దేవునికి మనస్ఫూర్తిగా వాక్యానుసారంగా దేవుడిని అడగండి. దేవునికి ప్రార్థన చేసుకుని ఏమని అడగాలి? ఈ నోవాహు ఎలాగైతే శాపం నుంచి విడుదల పొందాడో ఈ 2025లో నేను పడే కష్టాల నుంచి నాకు విడుదలమ్మని. రెండోది వెలుగు. ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడ్డాను, ఆ బాధల నుంచి నన్ను తప్పించి, శ్రమల నుంచి తప్పించమని. మూడోది ఆశీర్వాదం. వద్దా ఎవరికి ఆశీర్వాదం?
కావాలి. నన్ను ఆశీర్వదించమని, ఆశీర్వదించే దేవుడే, మనం ఎవరో ఆశీర్వదించిన మనుషుల్ని. నన్ను ఆశీర్వదించి సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. ఈ సంవత్సర కాలంలో నీవు అనుభవించిన శాపం నుంచి దేవుడు నీకు ఏమివ్వబోతున్నాడంటే విడుదల అనేది ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు నూతన సంవత్సరం రోజున ఈ సంవత్సర కాలం ఏదైనా పాపంలో పడిపోయి ఉంటే దాని నుండి నీకు దేవుడు గొప్ప విడుదల అనేది ఇవ్వబోతున్నాడు. చీకటిలో నుంచి వెలుగంటదండి, పాపం నుండి వాక్యంలోనికి. నూతన సంవత్సరంలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదాలు కావాలంటే తీర్మానాలు కావాలంటే నువ్వేం తీర్మానం తీసుకున్నావో చూసుకుని అప్పుడు ఆశీర్వదిస్తావు. అంటే ప్రపంచం అంతా కూడా ఒకవైపు ఉంటే నోవాహు, అతని భార్య, అతని కొడుకులు, అతని కోడళ్ళు ఒకవైపు ఉన్నారు. ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే 8 మంది మాత్రమే ఒకవైపు ఉన్నారు. పాటలో కూడా పెట్టానండి, లోకమంతా ఒకవైపు ఉంటే నోవాహు కుటుంబం మాత్రమే ఒకవైపు ఉంది. దేవుడు ఏం చేశాడు? శాపం నుంచి విడుదలిచ్చాడు, వెలిగిచ్చాడు, ఆశీర్వాదించాడు. ఎలా అంతా ఆశీర్వాదం ఇచ్చాడంటే భూమి మొత్తం అయింది. మొత్తం ఇక భూమి కనిపించే భూమి అంతా కూడా అంతగా అతన్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అంతగా దేవుని పట్ల విధేయత ఎవరు చూపారంటే నోవాహు గారు చూపించారు. ఆశీర్వాదం కావాలంటే ముందుగా ఏం చేసుకోవాలి? మనం తీర్మానాలు అనేవి చేసుకోవాలి. నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఈ 10 రోజులు మనం దేవుణ్ణి ఏం అడగాలంటే, తండ్రి నాకున్న శాపం నుంచి విడుదలివ్వు, పాపం నుంచి విడుదలివ్వు, గొప్పగా నన్ను ఆశీర్వదించి. ఈ సంవత్సరం నలిగిపోయాను తండ్రి, చాలా బాధలు పడ్డాను, అది నీకే తెలుసు, నాకే తెలుసు. ఈ శాపం నుంచి నన్ను విడుదలివ్వు. ఏదైనా నేను పాపంలో పడి ఉంటే దాని నుంచి కూడా నాకు విడుదలివ్వు, గొప్పగా నన్ను ఆశీర్వదించి. నీకోసం నేను 2026 జనవరి 1న ఈ తీర్మానాలు చేయాలని అనుకుంటున్నాను. ఆ తీర్మానాలు నీ పట్ల నెరవేర్చేటట్లు సహాయం చేయి. నువ్వు నాకు ఒక వాగ్దానం చేసావు ఏంటంటే, నేను బాప్టిజం తీసుకుంటే నువ్వు నాకు తండ్రివి, నేను నీ కుమారుడిని అన్నావు. నీ వాక్యం ప్రకారం జీవిస్తే నాకు పరలోకాన్ని ఇస్తానన్నావు. ఖచ్చితంగా నాకు పరలోకాన్ని ఇవ్వు అని మనం దేవుణ్ణి పిలవాలి, అడగాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని మీకు కొత్త నిబంధనలో రాయబడింది. ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ శాపగ్రస్తులం అవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఉంది కదా బైబిల్లో, లేదా? ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. నోవాహును కూడా ఆశీర్వాదానికి వారసుడు అవడానికి వాడలోనికి పిలవడం అనేది జరిగింది. సింపుల్గా అర్థమైందండి. మొదటి మెసేజ్ ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్పనా? వాగ్దానమా తీర్మానం. వాగ్దానం కోసం అసలు ఇద్దరు చూడొద్దు. ఎవ్రీ ఇయర్ ఒకటే వాగ్దానం ఇస్తానేమో, ఎందుకంటే అదే ఉంది, ఇంకేం లేవు మనకి. ఇప్పుడు ఏం కావాలంటే ఈ 10 రోజులు మీరు ఆలోచించి దేవుని కోసం, మీకోసం ఏం తీర్మానాలు తీసుకుంటారనేది మీ ఇష్టం. రెండోది, మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినమ దేవుడు నీకున్న శాపాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను చీకటిలోంచి వెలుగులోనికి తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ 10 రోజులు నువ్వేం చేయాలంటే మోకరించి చక్కగా దేవుడికి ప్రార్థన చేసుకుని మంచి తీర్మానాలు తీసుకుంటే మంచిగా మీరు ఆశీర్వదించబడతారు, శాపం నుంచి విడుదల పొందుతారు, పాపం నుంచి విడుదల అనేది పొందుతారు. ఓకేనండి? నాకు నా అర్జీ సాయం చేయమా?